హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి మెంతుకూర పచ్చి శనగపప్పు ఇగురు అండి. చాలా బాగుంటుంది టేస్టీగా. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మెంతుకూర, ఒక గంట సేపు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు, ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి పచ్చి శనగపప్పు, ఆయిల్, ఉల్లిబందు అంటారు, ఉల్లి కాడలు అంటారండి, ఉల్లిబందు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. మెంతుకూర పచ్చి శనగపప్పు ఇగురికి కావాల్సిన ఐటమ్ చూశారు కదా. చక్కగా మెంతుకూరని శుభ్రంగా కోసుకొని కడుక్కొని వంట మొదలు పెట్టుకున్నాం. ఇదిగోండి, మెంతుకూర పచ్చి శనగపప్పు ఇగురికి ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఈ కూర గిన్నె వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిబందు, ఉల్లి కాడలు అంటారు, ఉల్లిబందు అంటారు, చూసారుగా. ఉల్లిబందు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఆయిల్ వేడెక్కిందండి. మనం ఈ గిన్నెలో మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిబందుని మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిబందు చక్కగా మనం వేయించుకోవాలి నూనెలో. ఉల్లిపాయలు తొందరగా మగ్గటానికి కొంచెం సాల్ట్, తర్వాత ఒక రబ్బ కరివేపాకు, చక్కగా మనం ద్వారగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఒక 2 నిమిషాలు మగ్గాలండి. మనం మూత పెట్టుకుందాం. ఉల్లిపాయలు ఎంతవరకు వేగినాయో చూసుకుందామండి. వేగినాయండి, ఉల్లిపాయలు వేగినాయి. మనం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ కూడా ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. తగినంత కారం, ఈ కారం కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఒక గంట సేపు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకొని చక్కగా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి శనగపప్పు వెలిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు కారం తీసుకుందామండి.
కారం సరిపోద్ది, ఉప్పు కొంచెం పడుతుందండి. ఇంకో 2 నిమిషాలు మూత పెట్టుకోండి. పచ్చిశనగపప్పు ఎంతవరకు ఉడికిందో చూసుకున్నామండి. ఉడికిందండి. లైట్గా బద్దలుగా ఉన్నట్టయినా బాగుంటుందండి. కందిపప్పులాగా ఎక్కువ ఉడకబెట్టుకోకూడదు. 30 ఉడికితే చాలు. ఇప్పుడు గరం మసాలా, వేసిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న మెంతి కూర దీన్ని వేసుకోవాలి. మెంతి కూర ఆకుని దీన్ని వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకొని పోసుకున్న మెంతి కూర. మెంతికూర షుగర్కి, కంటికి చాలా మంచిదండి. చలవ మెంతికూర. మళ్ళీ ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దాం. కూర ఎంతవరకు రెడీ అయింది చూస్తున్నామండి. చక్కగా రెడీ అయిందండి. మెంతికూర, పచ్చిశనగపప్పు ఇగురు. మెంతికూర, పచ్చిశనగపప్పు ఇగురు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేస్తాం. ఇంతేనండి, మెంతికూర, పచ్చిశనగపప్పు ఇగురు ఎంతో టేస్టీగా తయారైంది. వేడి అన్నంలో ఉడికించుకుంటుంటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. మెంతికూర, పచ్చిశనగపప్పు ఇగురు.